గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే టాక్స్. ఫస్ట్ అయితే మీరు లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోకండి. ఫస్ట్ అయితే మనము ఈరోజు నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడదాము. యాక్చువల్గా నిన్నటి ఎపిసోడ్లో మనకి ప్రోమో అయితే చాలా ఫైర్లో మంచిగా ఇచ్చారు. బట్ కానీ నాకేమనిపించిందంటే పర్సనల్లీ విష్ణుప్రియాని నాగమణికంఠని అందరూ బ్లైండ్గా నామినేట్ చేశారు అనిపించింది. మీకు కూడా అలాగే అనిపించిందా? ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ని ఎప్పుడు మనము ప్రోమో చూసి అంచనా వేయకూడదు. ఎందుకంటే ప్రోమోలో చాలా ఫైర్ ఉన్నట్టు ఉంటుంది, బట్ అక్కడ మాత్రం చాలా సాఫీగా అయిపోతుంది. సో నేను అది అబ్జర్వ్ చేసిన థింగ్ ఒకటి. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్కులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈరోజు అయితే 3 టాస్కులు జరుగుతాయి ఎపిసోడ్లో. ఆ 3 టాస్కుల్లో ఫస్ట్ది వచ్చేసి తాళం విడిపించు, టైర్ని నడిపించు. ఇందులో నిఖిల్ అండ్ విష్ణుప్రియ ఆడతారు. నిఖిల్కి విష్ణుప్రియకి ఇద్దరికి టై అవుతుంది. సో టై అవుతుంది కాబట్టి ఎవరు గెలవరు. సెకండ్ టాస్క్ ఏంటంటే జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు. ఈ టాస్క్లో నాగమణికంఠ వర్సెస్ యష్మి ఆడతారు. ఇందులో యష్మి విన్ అవుతుంది. సో నిఖిల్ క్లాన్ గెలుస్తుంది, శక్తి క్లాన్ గెలిచింది. థర్డ్ టాస్క్ ఏంటంటే రోల్ బేబీ రోల్ ఛాలెంజ్. ఇందులో ఆదిత్య ఓం గారు నబీల్ ఆడతారు. నబీల్ కాకుండా ఆదిత్య ఓం గారు విన్ అవుతారు. సో శక్తి క్లాన్ విన్ అవుతుంది కాబట్టి నిఖిల్ క్లాన్ గెలిచింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంటుంది. ఏంటి అంటే బిగ్ బాస్ సమ్ పవర్ ఇస్తాడు. నిఖిల్ చీఫ్ కాబట్టి 3 టాస్కుల్లో 2 టాస్కులు వాళ్ళే గెలిచారు కాబట్టి నిఖిల్కి పవర్ ఇస్తాడు బిగ్ బాస్. ఆ పవర్ ఏంటి అంటే బిగ్ బాస్ ఏం పవర్ ఇస్తాడంటే నిఖిల్ క్లాన్ ఏం చేయాలి, కాంతారా క్లాన్లో వీకెస్ట్ ప్లేయర్స్ని ఇద్దరిని తీసేయమని చెప్తారు. సో ఇందులో వీళ్ళు చాలా ఆలోచించి లైవ్లో చాలా ఆలోచిస్తారు. లైవ్లో మనకి చూపించారు. చాలా ఆలోచించి సీతాని నాగమణికంఠని రిమూవ్ చేసేస్తారు వాళ్ళు. అండ్ ఇంకా ఈరోజు ఎపిసోడ్ మనం చూసినట్లయితే పెద్దగా ఏం ఫైర్ లేదు, గేమ్సే ఉన్నాయి కాబట్టి. సో గేమ్స్ మనము ఇప్పుడు చెప్పుకున్నట్లే 2 టాస్కులు వచ్చేసి శక్తి క్లాన్ గెలుస్తుంది, 1 టాస్క్ వచ్చి కాంతారా క్లాన్ గెలుస్తుంది. ఆదిత్య ఓం గారు నబీల్తో ఇలా అంటారు, ఈ వీక్ నేను నైనిక డేంజర్ జోన్లో ఉంటామేమో అన్నారు. ఎస్, ఆదిత్య ఓం గారిది పర్ఫెక్ట్ అనాలిసిస్. ఎందుకంటే అన్అఫీషియల్ పోలింగ్లో డేంజర్ జోన్లో నైనిక అండ్ ఆదిత్య ఓం గారు ఉన్నారు. సో ప్లీజ్ మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో ఓట్ చేయండి. మళ్ళీ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఫీల్ అవ్వడం ఎందుకు? సమ్టైమ్ కొంతమంది చాలా అటాచ్ అయిపోతారు. వాళ్ళు ఎలిమినేట్ అయిపోతే మనం కూడా ఏడుస్తాం, ఎమోషన్ అవుతాం. అలా అవ్వకుండా ఫస్టే మనకి ఎవరు డేంజర్ జోన్లో ఉండబోతున్నారు అనేది తెలుస్తుంది కాబట్టి ఇప్పటి నుండే ఓటింగ్ వేయడం స్టార్ట్ చేయండి. రేపు మనకి మ్యాక్సిమం విలేజ్ థీమ్ టాస్క్ ఉండబోతుంది. ఈ టాస్క్లో భైరవపురం అండ్ నాగపురం అని 2 ఊర్లు ఉంటాయి. వీటిలో సబ్ డివైడెడ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ని ఇచ్చారు. వీటిని నేను రేపు చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో ఈ 3 టాస్కులు వస్తాయి. కొంచెం కాన్వర్జేషన్ చూపిస్తారు, నెక్స్ట్ అట్లా కొన్ని చూపిస్తారు. సో ఈరోజు ఈ టాస్క్ మేబీ ఉండకపోవచ్చు నా అనాలిసిస్ ప్రకారం. సో రేపు మనం వీళ్ళ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాము. అండ్ కమింగ్ టు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, టోటల్గా 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి. మ్యాక్సిమం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని తీసుకురావడానికి ఫస్ట్ సీజన్ నుంచి అంటే 7 ఏళ్ల క్రితం ఉన్న వాళ్ళ నుంచి అందరు చాలామందిని అప్రోచ్ చేశారు. ప్రతి సీజన్లో ఒక్కొక్కరిని అప్రోచ్ చేశారు. సో చాలామంది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు. కొంతమంది కొత్త కంటెస్టెంట్లు కూడా ఉండబోతున్నారు. ఎక్స్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కూడా రాబోతున్నారు. నేను 8 మెంబర్స్ని చెప్తున్నాను. ఫస్ట్ అయితే యాంకర్ రవి, మెహబూబ్ దిల్సే, ముక్కు అవినాష్, రోహిణి, నయని పావని, గౌతమ్ కృష్ణ, అశ్వత్థామ 2.0, హరితేజ. షీఈస్ ద మోస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ది సీజన్ 1. సో అన్లిమిటెడ్ ఫన్ అన్నాడు కాబట్టి ఫస్ట్ సీజన్లో హరితేజ సూపర్ ఎంటర్టైనర్. సో ఆమెను తీసుకొని ఉండొచ్చు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. సో ఈమెని మేబీ అందుకే అప్రోచ్ అయి ఉండొచ్చు. అండ్ 8th పర్సన్ వితికా షేరు ఉండొచ్చు, హై ఛాన్సెస్ ఆమె ఉండొచ్చు. ఇంకోటి ఏమంటే చాలామందిని అప్రోచ్ అయ్యారు, కావ్య అని, ఇంకా ఆర్జే సూర్య, ఇట్లా చాలామందిని అప్రోచ్ అయ్యారు. చాలామంది డెనీట్ చేశారు. సో మేబీ చెప్పలేము. నేను చెప్పిన 8 మెంబర్స్ కంపల్సరీ రాకపోవచ్చు. సో అది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. దిస్ సండే ఆర్ సాటర్డే గ్రాండ్ లాంచ్ ఆఫ్ 2.0 బిగ్ బాస్ సీజన్ 8 ఉండబోతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ వస్తారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నాడు కాబట్టి మేబీ ఫ్రైడే అయినా ఉండొచ్చు, చెప్పలేము మనము. అండ్ సో ఈ రోజుకి ఇదే అండి మన రివ్యూ. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కమెంట్ చేయండి.
Thank you for watching. Bye bye. See you in the next vlog.